బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ అత్యంత దారుణమైన బ్రేకింగ్ న్యూస్. ప్రియుడి కోసం కన్న తల్లిని చంపేసింది 10వ తరగతి చదువుతున్న ఒక బాలిక. మీరు విన్నది నిజమే. ప్రియుడి కోసం, కేవలం ప్రియుడి కోసం కన్న తల్లిని చంపేసింది 10వ తరగతి చదువుతున్న బాలిక. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లో చోటు చేసుకుంది ఈ దారుణమైన దుర్మార్గమైన ఘటన. ఈ దారుణమైన దుర్మార్గమైన ఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతున్న అమ్మాయి. బహుశా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 16 సంవత్సరాలు ఉంటాయి కదా. 16 సంవత్సరాల పాటు 9 మాసాలు పొట్టలో మోసి 16 సంవత్సరాల పాటు పెంచిన తల్లిని కేవలం ప్రియుడి కోసం తల బద్దలు కొట్టి చంపేసింది ఆ దుర్మార్గురాలు. నేను ఈ పదాన్ని వాడుతున్నాను అని, బాలిక పైన ఈ పదాన్ని వాడుతున్నాను అని ఏదైనా పర్యవసానం వస్తే అది నా వ్యక్తిగతంగా తీసుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒళ్ళు రగిలిపోవడం లేదా? కన్న తల్లిని ప్రియుడి కోసం చంపేస్తావా? 10వ తరగతి చదువుతున్న సిగ్గు లేదా? ఎలా చంపిందో తెలుసా? ప్రియుడు శివని తీసుకొచ్చింది. 10వ తరగతి తల్లి ఏం చెప్పింది అంటే, 10వ తరగతి చదువుతున్నావు, ప్రేమ దోమ కాదు, చదువుపై దృష్టి పెట్టు అని చెప్పింది. పాపం తండ్రి లేడు. ఆ తల్లి పుట్టిన తర్వాత కదా, తన రొమ్ముల పాలిచ్చి కదా బిడ్డను పెంచింది. ఇప్పుడు తలపైన సుత్తితో కొట్టింది ఈ బిడ్డ. ఏమనిపిస్తోంది మీకు? ఒళ్ళు రగిలిపోవడం లేదా? 10వ తరగతి చదువుతున్న బిడ్డ బహుశా చచ్చిపోయేటప్పుడు, చివరి శ్వాస ఆగిపోయేటప్పుడు ఆ తల్లికి ఏమని అనిపించుంటుంది? నా రొమ్ము పాలు తాగిన బిడ్డ నా తలపై సుత్తుతో పగలగొట్టి నా రక్తాన్ని కల చూస్తుంది అని ఆ చివరి శ్వాస ఆగిపోయేటప్పుడు బహుశా తల్లికి అనిపించుంటుంది కదా. ఎలా చంపారో తెలుసా? ప్రియుడిని. ఆ ప్రియుడు వద్దు అని చెప్తుంది. నీకు 10వ తరగతి కదా చదువుతున్నావు, ప్రేమ కాదు, ముందు చదువు మీద దృష్టి పెట్టు అని మందలించింది తల్లి. ఇప్పుడు ఈ రోజుల్లో 6వ తరగతి పిల్లలు కాదు, ఎల్కేజీ పిల్లలు కూడా ఫోన్లే ఇస్తున్నాం కదా. ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ప్రేమల్లో పడుతున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా అనేది ఏం పట్టించుకోవట్లేదు. పైగా అలా పట్టించుకుంటే ప్రైవసీకి భంగం అంట. చిన్న చిన్న పిల్లలు కూడా ప్రైవసీకి భంగం అని అంటూ ఉన్నారు. మా వ్యక్తిగతం ఎక్కడికి పోతుంది అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే అంటూ ఉంది. 10వ తరగతి చదువుతోంది. 16 ఏళ్ల పాటు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచింది తల్లి. తండ్రి చనిపోయాడంట పాపం. తండ్రి లేని ఆ బిడ్డను ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచింది. కానీ ఈ బిడ్డ ఏం చేసింది? ప్రియుడి కోసం తల్లిని లేపేయాలని అనుకుంది, ప్లాన్ చేసింది. ఆ ప్రియుడి పేరేంటో తెలుసా? శివ. ఆ ప్రియుడికో తమ్ముడున్నాడు, వాడి పేరేంటో తెలుసా? యశ్వంత్. ఆ ప్రియుడు శివని వాడి తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చి ఏం చేసిందో తెలుసా? ఆ తల్లి పూజ చేసుకుంటుందంట పాపం. పూజ, దేవుడి ముందు కూర్చుని బహుశా తన బిడ్డ ఎంతో గొప్ప బిడ్డ కావాలి, తన బిడ్డ చదువులో ఎంతో మంచిగా చదువుకోవాలి, ఎంతో ప్రయోజకురాలు కావాలి అని బహుశా పూజించుకుంటూ ఉంటుందేమో. వెనక నుంచి వచ్చింది, సుత్తి పట్టుకొచ్చి తల్లి తలపై ఒక్కట కొట్టింది. అంతే, తల్లి ఒక్కసారిగా వెనకబడిపోయింది. ఆమె చూస్తూ ఉండగానే ఆ శివ, యశ్వంత్ ఏం చేశారో తెలుసా? అత్యంత దారుణంగా, కిరాతకంగా తల్లి పీక కోసి చంపేశారు. ఆమె పుట్టిన తర్వాత 9 మాసాలు పాపం పురిటే నొప్పులు గుర్తొచ్చి ఉంటాయి కదా ఆమెకి. నిజానికి ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వటం అంటే పునర్జన్మలా చూసుకుంటూ ఉంటాం. అంటే మరణాన్ని జయించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లి కన్నబిడ్డ చేతిలో చివరిగా చనిపోతూ ఉంటే ఆ ఎదురుగా కన్నబిడ్డ, ఆ కన్నబిడ్డ ప్రియుడు, ఆ కన్నబిడ్డ ప్రియుడి తమ్ముడు కనబడి తలపై నుంచి రక్తం కారుతూ ఉంటే, పీక కోస్తూ ఉంటే, ఆ రక్త బొట్టు బయటికి వెళుతూ ఉంటే, చివరి శ్వాస ఆగిపోతూ ఉంటే, నా రొమ్ము పాలు తాగి బతికిన బిడ్డ ఇప్పుడు నా తల పగలగొట్టి నన్ను చంపేస్తుందని చివరి క్షణంలో ఆ తల్లి అనుకుంటూ ఉంటే, ఆ క్షణాలను ఏ విధంగా చూడాలి? ఎవరైనా ఊహించగలరా? కన్న బిడ్డ చంపేస్తుందని ఏ తల్లి అయినా అనుకుంటుందా? అదిగో చూడండి ఒకసారి, పోలీస్ స్టేషన్లో ఆ చైర్లో, ఆ సీట్లో చివరిని కూర్చుందిగా బ్లర్ చేశాం. మైనర్ బాలిక కాబట్టి ఆ బిడ్డ పేరు నేను చెప్పడం లేదు, ఆ మైనర్ బాలిక కాబట్టి ఆమె పేరు నేను చెప్పడం లేదు. కానీ 10వ తరగతి చదువుతుంది. 16 ఏళ్ళు వచ్చాయి కాళ్ళ కిందకి, 16 ఏళ్ళు వచ్చాయి నెత్తిపైకి. 16 ఏళ్ళు ఆ తల్లి తినకో కట్టుకునో, చిరిగిన బట్టలు కట్టుకునో, ఉన్న బట్టలు కట్టుకునో ఆ బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేసి తండ్రి లేని బిడ్డని 16 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటే, ప్రియుడి కోసం తల్లి తల పగలగొట్టి చంపేసింది ఆ దుర్మార్గురాలు. అఫ్కోర్స్ దుర్మార్గురాలే.
ఇలాంటి బిడ్డలు కూడా ఉంటారనిపిస్తుంది కదా. ఇలాంటి బిడ్డలు కూడా ఒక్కసారి ఈ వార్త చూస్తున్న బిడ్డలు మీకు అలాంటి ఆలోచన వస్తే చచ్చిపోండి అమ్మా. తల్లిని తండ్రిని చంపేద్దామని ఆలోచన మీకు వస్తే క్షణం మీరు చచ్చిపోండి. అవసరం లేదు మీరు ప్రపంచానికి, అవసరం లేదు మీరు దేశానికి. తల్లి తండ్రిని చంపాలి అనే ఆలోచన వస్తే మీరు ప్రపంచానికి, భూమికి భారం, భూమికి భారమైన బిడ్డలు మీరు చచ్చిపోండి, పర్వాలేదు. ఈ మాట అంటున్నానని కూడా ఎవరికైనా నొప్పిస్తే ఏం పర్వాలేదు. తల్లి తండ్రిని చంపాలి అనే ఆలోచన మీ మెదడులోకి వస్తే చచ్చిపోండి. 16 ఏళ్ళు పెంచిన తల్లిని చంపి పోలీస్ స్టేషన్లో చూడండి ఒకసారి, అది ఆ దృశ్యాలు చూడండి. శ్రీధర్ ఆమెనా తల్లి? ఆమె ఎస్, ఆమె ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్న ఆమె తల్లి. చూసారా? ఆ తల్లి ఆ బిడ్డ పైన ఎన్నో ఆశలతో బిడ్డను పెంచుకుంటూ ఉంది. ఆ మొదటి బాక్స్లో చూడండి, వాడే ప్రియుడు, వాడి పేరు శివ. డీటెయిల్స్ తెప్పిద్దాం అన్నీ కూడా. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడారు, ఆమె కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. పోలీసులు కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో చూద్దాం. లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా, ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు, ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని, ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి, ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ ద అక్యూజ్డ్. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, యశ్వంత్ కూడా చదువుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు. అది మాకు తెలియదు. యా, మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే, రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. శివ కట్టంగూరులో ఉంటాడు, శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్లగొండలో ఉంటారు. థ్యాంక్ యూ. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తల్లినే హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో తెలియకుండా అయిపోయిందమ్ము. నాకు 10:30 కాల్ వచ్చింది. ఏందమ్మా అంటే, అమ్మ కింద పడ్డది పెద్దమ్మ, నువ్వు రా అని ఈ పాపే ఫోన్ చేసింది పెద్దమ్మాయి. నాకెందుకు ఫోన్ చేస్తానవే అంటే, అమ్మ కింద పడ్డది, నువ్వు రావా, మీ అక్క కాదా అన్నది. మా చెల్లెనే కానీ నేను ఇప్పుడు డ్యూటీలు ఉన్నా కదా అమ్మ అంటే, నువ్వు రా అమ్మ అని పిలిచింది. పిలిచి సరే వస్తానా బిడ్డ అని వచ్చిన. నాకు వచ్చేదాకా మా చెల్లె చచ్చిపోయింది తెలియదమ్మా. నేను వచ్చాక పోలీసులు ఇద్దరం ఒకసారి ఎంటర్ అయినాం. ఇద్దరం లోపలికి పోతే పోలీసులు నన్ను లోపల రానియలేదు. వాళ్ళు బాడీని చూసి ఎమ్మటే స్పాట్ డెడ్ అన్నారు. నా చెల్లెకు మెడకు చున్నేసి చంపిల్లమ్మా. మెడకు చున్నేసి చంపితే మా చెల్లె పెనుగులాటలో తప్పించుకొని బతికింది. నా చెల్లె చావలేదు. కొనుపిరితో కొట్టుకుంటా అంటే అమ్మ పెద్ద బిడ్డ చంపిస్తుంటే చిన్న బిడ్డ చూసి అమ్మ ఏమో కింద పడిపోయింది ఏందక్క అంటే, పూజ చేసుకుంటే కింద పడ్డదని చెప్పిందంట. అవునా అమ్మ కింద పడ్డదా అని చెప్పి ఈ పిల్ల ఏడుస్తుందంట. అమ్మ ఫ్రెండ్ నా ఫ్రెండ్ నన్ను పోయి తీసుకురావా అని దూరం పంపిందంట. ఈ పిల్ల ఫ్రెండ్స్ తీసుకొద్దామని పోయేలోపు మా అమ్మ చచ్చిపోలేదు, మా అమ్మ ఇంకా బతికే ఉన్నది, నువ్వు మళ్ళా రాశివా యశ్వంత్ అన్నదంట. వెనుక తిరిగి వచ్చి రాళ్ళు కొట్టే సుత్తే, ఇంత సుత్తెతోని పుర్రంతా వాగుల కొట్టిళ్ళు, నా చెల్లె ముక్కంతా వాగుల కొట్టిళ్ళు, నా చెల్లెను వివచ్చంగా కొట్టి పడేసి కింద పడేసి పోయిళ్ళు. మళ్ళీ
మీదికెళ్ళి ఏం గుర్తు లేకుండానే చున్ని నడుము కట్టుకొని వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు తీసుకొస్తే మనం నడుముకు మా చెల్లెని ఉరిపెట్టిన చున్ని ఉంది. ఇది ఎంతవరకు ధర్మం, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు ఉంది? అలాంటి బిడ్డ ఉందా? ఇలాంటి పిల్లలు ఉన్నారా? నా చెల్లెకు భర్త చనిపోయి సంవత్సరం అయింది, కళాశాలలో జాబ్ చేస్తుంది, వచ్చిన దాంతో బ్రతుకుతుంది. ఈ బిడ్డలే కన్నందుకు అయ్యే పాపము అమ్మా. నా చెల్లెకే ఇంత ఎములు ఉన్నారు అనుకోలేదమ్మా. నా చెల్లెకి అన్యాయం జరిగింది. నా తల్లి చెప్పిందమ్మా మీ చెల్లి? ఎప్పుడు చెప్పలేదమ్మా. నా చెల్లె చేసింది ఫోన్ కానీ నేను ఎత్తలేదు. నాకు 2 days కింద సండే చేసింది. సండే 10:30కి 10కి ఫోన్ చేసింది కానీ నేను ఫోన్ ఎత్తలేదు. నాతో మాట్లాడదని నేను ఫోన్ ఎత్తలేదు. లేకపోతే నాతో మాట్లాడితే నేను ఎత్తి మాట్లాడితే చెల్లెకి సమాధానం చెప్పేదాన్ని. అది కాదు చెల్లె ఇదని. చిన్న బిడ్డతో అన్నదంట పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి చెప్దాం మనం ఇవన్నీ అంటే పోదామమ్మా అన్నదంట. నా చెల్లె ఇవాళ రేపు వచ్చు కావచ్చు నా దగ్గరికి. కానీ ఇంతలోపు జరగవలసింది అంతా జరిగిపోయింది. అమ్మ ఎవరు లేరని చెప్పిందంట. ఎవరు లేరని చెప్పింది. వెనక ముందు ఎవరు లేరు, శివ జశ్వంత్ ఇద్దరు రండి, మా అమ్మని చంపిన ఎవరు లేరు అన్నదంట. అమ్మకు పెద్దమ్మలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు అని చెప్పలేదంట. వాడికి ఎవరు లేరనే చెప్పిందంట. అమ్మా మా చెల్లెకి న్యాయం చేయాలి, మా చెల్లెకి న్యాయం చేయాలి. ఇది ఎంతవరకు అమ్మో నా చెల్లె నన్ను ఎన్నిసార్లు తమ్మింది. మాకు న్యాయం కావాలి. ప్రేమించిన అబ్బాయి అడ్డొచ్చింది, ఆ ప్రేమకు అడ్డొస్తుంది. దీన్ని లేపేస్తే మనకు చాపిగా జరిగిపోద్దని చెప్పిందంట. అది ఎంత ప్లాన్గా చెప్తుంది. అమ్మ అడ్డు ఉన్నదని చెప్పి వద్దని తీసి వాడు కూడా అన్నాడంట చంపేస్తా నువ్వు నీ బిడ్డని ఇవ్వబోదాం. ఇప్పుడు పంపియేవే నేను చేసుకుంటా అంటే నీ ఏజ్ ఎంతరా నీకెందుకు పంపిస్తా అని చెప్పిందంట. వాళ్ళ అమ్మ కూడా అడిగిందంట. ఇక్కడ షాపూర్ పొల్యూషన్కి వాళ్ళ అమ్మ కూడా వచ్చి నిన్ను చంపైనా తీసుకొని పోతామన్నదంట వాళ్ళ అమ్మ. అది చంపింది వాళ్ళ ప్లాన్ ఎమ్మటి. వాళ్ళ అమ్మ కూడా ఉన్నదంట మేడం. వాళ్ళ అమ్మ దాన్ని చంపేసి తీసుకుపోతా అన్నదంట. మా చెల్లెకి న్యాయం కావాలి. అమ్మాయితో మాట్లాడారా? ఏమంటుంది? నాతో ఇప్పుడు మాట్లాడతలేదు. అప్పుడైతే నేను తప్పు చేసినమ్మా అని ఒప్పుకుంది మేడం. ఇంక ఇప్పుడు సార్ మాట్లాడినిత్తలేరు, ఎవరు మాట్లాడినిత్తలేరు. మాకు మాట్లాడలేవు. ఇప్పుడు పాప 16 ఏళ్ళే ఉంది. న్యాయం కావాలి, న్యాయం కావాలి కదా. చెల్లిని కోల్పోయి తను కన్నీరు మున్నీరు అవుతుంది. మరోవైపు తల్లిని కోల్పోయినటువంటి బిడ్డ తను వేదన మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా తల్లి పెంచింది, కానీ ఈరోజు కళ్ళెదుటే తల్లి చనిపోయినా కాపాడుకోలేకపోయాము అని కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మ, చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మ? అక్కలాగా మాట్లాడలేక 3 years అవుతుంది మేడం. సాటర్డే రోజు పెద్దక్కకు ఫోన్ చేసిందంట చిన్నక్క. అమ్మ ఇట్లా పోయిందని చెప్పడానికి ఫోన్ చేస్తే అక్క ఎత్తలేదంట. మా మామయ్య చనిపోయి నేను మా ఇంట్లో ఉన్నా, నాకేం మ్యాటర్ తెలియదు. విన్నర్గా వారి కుటుంబ సభ్యుల మాటలు ఏమనిపిస్తోంది? 10వ తరగతి చదువుతున్న బాలిక తన ప్రియుడికి ఫోన్ చేసింది. నల్గొండలో ఉన్న ప్రియుడికి పెళ్లికి అమ్మ ఒప్పుకోవడం లేదు, అమ్మని చంపేయని పిలిచిందంట. వాడు తమ్ముడిని తీసుకుని వచ్చాడు. శివ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడి తమ్ముడు యశ్వంత్కి 17 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ వచ్చి తల్లిని చంపేసిన తర్వాత చనిపోయింది అనుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ కూతురు ఎంత కర్కశంగా మాట్లాడిందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వర్డ్ స్పష్టంగా వినండి. అమ్మ ఇంకా చావలేదు, వెనక్కి వచ్చి పూర్తిగా చంపి వెళ్ళండి అని పిలిచిందంట. వాళ్ళ అక్క మాట్లాడుతున్న మాటలు విన్నారుగా. ఇంకా చావలేదు, పూర్తిగా చంపేసి వెళ్ళండి అని పిలిస్తే ఒక సుత్తి పట్టుకొచ్చి కొన ఊపిరితో ఉన్న ఆ తల్లిని తలపైన మరింత మోది చంపేశారంట. బిడ్డ, కన్న బిడ్డ, రొమ్ము పాలు తాగించి పెంచిన బిడ్డ, 16 సంవత్సరాలు పెంచిన బిడ్డ, 10వ తరగతి చదువుతున్న ఆ బిడ్డ తల్లి అనుకుంటూ ఉంటుందా తన బిడ్డ తనను చంపించేస్తుంది అని? కేవలం ప్రియుడి కోసం చంపించేసింది ఆ బిడ్డ. పోలీసుల అదుపులో ఉంది ఆమె. చూడండి, అదిగో ఆ 2వ బాక్స్లో చూస్తున్న ఆమె, ఆ తల్లి ఆ కార్నర్ బాక్స్లో చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంది. ఆమె పేరు నేను చెప్పడం లేదు, అఫ్కోర్స్ పోలీసులు చెప్పినప్పటికీ కూడా కేవలం ప్రియుడి కోసం చంపించేసింది. ఇంకొకసారి ఆమె మాటలు, వాళ్ళ అక్క మాట్లాడిన మాటలు ఇంకొకసారి ఉంది. ఇంకొక విషయం తెలుసా? షాక్ గురవుతారు. ఈ చనిపోయిన ఆ మహిళ ఎవరో తెలుసా? తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేసిన చాకలి ఐలమ్మ మునుమనవరాలు. ఆ చనిపోయిన వ్యక్తి చాకలి ఐలమ్మ మునుమనవరాలు. ఆ మునుమనవరాలు బిడ్డే తల్లిని చంపేసింది కేవలం ప్రియుడి కోసం. మనం చూస్తున్నాం
ప్రియుడి కోసం భర్తను చంపేసింది అక్కడ గద్వాల్లో. ఈమె ప్రియుడి కోసం కన్న తల్లినే చంపేసింది. నిజానికి బిడ్డకి ఏదైనా జరిగితే తల్లి అపరకాలిలా మారిపోతుంది. తన ప్రాణం పోయినా సరే బిడ్డను కాపాడుకోవాలి అని తల్లి తాపత్రయపడుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి తమ బిడ్డలను పెంచుతారు. బిడ్డలు కూడా అలాగే ఉంటారు. ఎక్కడో గాడి తప్పిన 1-6 బిడ్డలు ఇలాంటి వాళ్ళు తప్ప. పైగా ఇక్కడ ఒక బాలిక అలా గాడి తప్పడం, బాలికే తన తల్లిని చంపమని ప్రియుడిని, నల్గొండలో ఉన్న ప్రియుడికి ఫోన్ చేసి పెళ్లి కొప్పుకోవడం లేదు, తల్లిని చంపేద్దాం రా, అమ్మని చంపేయని పిలిచి చంపించిన తర్వాత ఇంకా చావలేదు, పూర్తిగా చంపేసి వెళ్ళండి అని మళ్ళీ సుత్తె పట్టుకొచ్చి ఆమె ముఖంపై బాది కొట్టి ఆమెను చంపించేసింది. అంటే ఎంత క్రూరంగా ఉందో చూడండి. పైగా మీకు తెలుసా, ఆమెకి, ఆ బాలికకి వాడెక్కడ పరిచయం అయ్యాడో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకొని తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. మీ బిడ్డలు ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ప్రైవసీకి భంగం అంటూ ఉంటుంటారు. పైగా స్కూళ్ళలో నిజానికి స్కూల్ విద్య దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళ బుద్ధులు ఇలా ఎందుకు మారుతుంటుంటాయి అంటే చాలా కారణాలు ఉన్నాయి. చాలా మాధ్యమాల కారణం ఉన్నాయి. సినిమాల కారణం, సీరియల్ కారణం, సోషల్ మీడియా కారణం, పట్టించుకొని తనం కారణం, స్కూళ్ళలో సరైన విలువలు నేర్పకపోవడం కారణం, సమాజంలో విలువలు తగ్గిపోతూ ఉండటం కారణం. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి నేను మీకు మరొక్కసారి ఆమె అక్క మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. ఆమె అక్క మాట్లాడిన మాటలు ఇంకొకసారి వినండి, మళ్ళీ మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాలు కూడా నాకు కావాలి. బహుశా నేను కుదిరితే మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, పబ్లిక్తో ఫోన్లోనే. ఒకసారి కుదిరితే మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇలా బరితెగిస్తున్నారు, ఇలా మారిపోతున్నారు? 10వ తరగతి చదువుతున్న బిడ్డ నిజానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ తల్లి వండి బాక్స్ పెట్టి బుక్స్ సర్దిస్తుంది. అఫ్కోర్స్ బుక్స్ 10వ తరగతి కాబట్టి ఆమె సర్దుకుంటుందేమో. పాపం బిడ్డ స్కూల్కి వెళ్తుందని పొద్దునే లేచి బాక్స్ పెట్టిస్తుంది కదా తల్లి, జటలేసి అందంగా తయారు చేసి పంపిస్తుంది కదా తల్లి. అలాంటి తల్లిని చిన్నప్పటి నుంచి రొమ్ము పాలు తాగించి తండ్రి లేని ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి ఆ బిడ్డకి ఎంతో భవిష్యత్తును అందించాలని కలలు కంటున్న ఆ తల్లిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వెధవ కోసం తల్లిని చంపించేసింది ఆ కూతురు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వెధవ కోసం కన్న తల్లిని చంపించేసింది ఆ కూతురు. మైనర్ బాలిక, మహిళ కాబట్టి ఇంకా నేను అదుపులో ఉండి మాట్లాడుతున్నాను. కోర్స్ కొంతమంది డబ్బుల కోసం తల్లిని చంపించేసిన దుర్మార్గులు ఉన్నారు. ఇదే ఒక మగాడ ఇన్నుంటే నా నోటి వెంట వేరే మాటలు వచ్చి ఉండేవి. కానీ ఒక 10వ తరగతి మైనర్ బాలిక కాబట్టి ఇంకా నన్ను అదుపు చేసుకుని మరీ మాట్లాడుతున్నాను. మీకేమనిపిస్తోంది? ఒక్కసారి ఆ బాలికను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె అక్క మాట్లాడింది ఒక్కసారి, ఎలా తల్లిని చంపించేసిందనే వివరాలు పూసగుచ్చినట్టుగా బిగ్ టీవీతో చెప్పింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. తను కన్నీరు మున్నీరు అవుతుంది. మరోవైపు తల్లిని కోల్పోయినటువంటి బిడ్డ తను వేదన మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా తల్లి పెంచింది, కానీ ఈరోజు కళ్ళెదుటే తల్లి చనిపోయినా కాపాడుకోలేకపోయాము అని కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మ, చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మ? అక్క లాగా మాట్లాడలేక 3 years అవుతుంది మేడం. సాటర్డే రోజు పెద్దక్కకు ఫోన్ చేసిందంట చిన్నక్క, అమ్మ ఇట్లా పోయిందని చెప్పడానికి ఫోన్ చేస్తే అక్క ఎత్తలేదంట. మా మామయ్య చనిపోయి నేను మా ఇంట్లో ఉన్నా, నాకేం మ్యాటర్ తెలియదు. అక్క వాళ్ళ పెద్దక్క వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి అంజలి పిన్ని పడిపోయిందంట, పిన్ని రావా హాస్పిటల్ పోదామంటే నేను బయటికి రాకూడదుగా నాన్న, తాతయ్య చనిపోయిందంటే. అంజలి పిన్ని చచ్చిపోయింది అంటారు కానీ నేను నమ్మలేదు మేడం. వాడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట మేడం. 8 months నుంచి పరిచయం, 8 months నుంచి ప్లాన్ చేసుకుర్రంట. సార్ చెప్తున్నారు. వాడు 16 years ఒకడు, 17 years, 15 years ఒకడు. ఇంత చిన్నలు, అంత ఏజ్ కూడా లేదు మేడం వాళ్ళకు, 18 ఏళ్ళు కూడా లేవు మేడం వాళ్ళకి. వాడు ఫస్ట్ కొట్టి చంపిపోయిందంట, చచ్చిపోలేదని చెప్పి మళ్ళీ పిలిపించిందంట. మళ్ళీ వచ్చి వైట్ చున్నీతోటి మొత్తం ఊరేసి చంపిరట. ఎంత తల పగిలింది, ఇదంతా తల పగిలి ఉన్నది అక్కకి. ప్రాణం పోతాండి ఇట్లా కొట్టుకుంటుండే చిన్న పాప చూసిందంట. మాకేం చెప్తున్నారు మేడం? మేము ట్యూషన్ పోయినా డోర్ దగ్గరికి వచ్చిన మమ్మీ సూసైడ్ చేసుకుందంటారు. నేను ఇవన్నీ ముందు మీకు తెలుసా అమ్మాయి వేరే వాళ్ళని ప్రేమిస్తుంది? మేడం మాకేం తెలియదు. అక్క దగ్గర ఇప్పుడు డబ్బులు పోయినాయి అంట, గోల్డ్ పోయిందంట. ఆ చిన్న పాప ఏడుస్తుంది. ఈ
ఈ ఇద్దరు పిల్లలు తెలుసా మీకు? ఆల్రెడీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళు చంపినటువంటి తెలియదు మేడం, మా అక్కకు కూడా తెలియదు మేడం. వాళ్ళు ఇక్కడ ఎవరో కూడా తెలియదు మాకు, మా రిలేటివ్ కాదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. ఇన్స్టాలో దానికి ఒక్కదానికే పరిచయం అంటే అది చిన్న పాప చెప్పింది మాకు, సేసారి చెప్పిండు మాకు, వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడు ఎంతమంది కలిసి చంపారని? ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి కడుపులో పుట్టినలు. ఈ అమ్మాయి బయట ఉన్నదంట, అటు ఇటు తిరుగుడు చూస్తుందంట, ఆపోజిట్ ఉన్న కెమెరాలో పడింది. వీడు మాత్రం వీళ్ళిద్దరు అన్నదమ్ములు పోయి కొట్టి చంపేసి వచ్చిర్రు. అమ్మ వాళ్ళు ఎంత లేరమ్మో. ఇప్పుడు వాళ్ళిద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నారమ్మా. ఇప్పుడే మాట్లాడారా? ఆ అమ్మాయితో ఏమన్నా మాట్లాడుతుందా మీతో? మేము మాతోటి మాట్లాడితే నాకేం తెలియదు అన్నది మేడం ఫస్ట్. తర్వాత సార్ వాళ్ళు తీసుకుంటే మా మమ్మీ నేనే చంపించిన అని చెప్పిందంటమ్మా. మేము వినలేదు, మమ్మల్ని దగ్గర పోనిస్తలేదు. మాకు సార్ వాళ్ళు అందరు చెప్తేనే మాకు ఈ మ్యాటర్ తెలుసు, మాకు తెలియదమ్మా. అంటే ఎందుకు చంపింది ఏంటి? వాళ్ళ ప్రేమకు అడ్డం వస్తురని ఈరోజు వారం రోజులు వాడితో వెళ్ళిపోయినావు కదా, మరి నీకేమైనా ప్రెగ్నెంట్ ఇట్లా అని చెప్పి ఇలా DNA టెస్ట్లు కావాలి సార్ అని చెప్పి నిన్న ధర్నా చేసి మీడియా వాళ్ళని పిలుస్తాను రచ్చ చేసిందంట. నేను చచ్చిపోతానంటే నేను చంపుతానన్నదంట. అక్క నువ్వు నా మాట వినకపోతే నిన్ను చంపుతా బిడ్డ అంటే, నువ్వేంది నన్ను చంపే, నేను చంపుతా చూడు అని చెప్పి వాడికి మెసేజ్ పెట్టిందంట. ఇన్స్టాలో మెసేజ్ పెట్టిందంట. అది మళ్ళీ ఫోన్ చేసి వాడికి అక్క దగ్గర ఒక ఫోన్ ఉంది, ఒక టచ్ పని చేస్తలేదంట, ఇంకొక ఫోన్ ఈ అమ్మాయి దగ్గర ఉందంట, అది వాళ్ళ డాడీది అయితే పిల్ల పడుకుంది. ఇప్పుడు అబ్బాయికి మెసేజ్ చేసి చంపించిన తర్వాత బాత్రూంలో ఉన్న సజ్జ మీద వేసి వచ్చింది. ఇప్పుడు వాడికి మెసేజ్ చేసింది, ఆమె చంపిందని సంగతి చేసిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ అమ్మాయిని పట్టుకొని వెళ్తే ఎక్కడుందంటే సజ్జ మీద అని చెప్తే అడ్రస్ మళ్ళీ ఫోన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ఫోన్ లేకపోతే మనకి ఈ కూడా తెలియకపోతుండే మేడం. అంటే వారం రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అమ్మాయి? వారం రోజుల కింద వెళ్ళిపోయిందంట. 5 డేస్గా దొరికిందంట. 15th 14th వెళ్ళిపోయిందంట. 18th దొరికిందంటే PSC తీసుకొచ్చిరట. మిస్సింగ్ కంప్లైంట్ పెడితే నేను బారిపోలేదు, లేచిపోలే, నేను బారిపోయినా నువ్వు చంపుతా అంట అని చెప్పాను. అమ్మో అన్ని రాంగ్ ఇంప్రివేషన్లు మాట్లాడుతుందమ్మా. మాత్రం మమ్మల్ని మస్తు నమ్మిచ్చిందమ్మా. ఇవన్నీ మీ అక్క చెప్పిందా? ఇంట్లో ఏం జరుగుతుంది మాకు అక్కకు చెప్పుకుంటామని ఫోన్ చేసిందంట, అక్క ఎత్తలేదంట, మాకు చెప్పలేదమ్మా. నాకు భయపడుతుంది నేను తిడతా అని. ఆల్రెడీ ఆ పిల్ల కూడా తినపోతే మేము తీసుకుపోయి హోమ్లో పెట్టి అమ్మాయిని హాస్టల్ వేసినాము. నా బిడ్డ నాకు కావాలని మాతో కొట్లాడి తీసుకుపోయింది, దాని ప్రాణం తీసుకుందమ్మా. ఆ బిడ్డతోనే ఆ హోమ్లో ఉంటే మా అక్క బతుకమ్మా. మా అమ్మ నాన్న ఒక్కరోజు కూడా మా అక్కను కొట్టలేదు. ఎంతమంది అమ్మ పిల్లలు? ఎంతమంది? 2 ఆడపిల్లలే అమ్మకు. ఇది పెద్ద పాప చంపించింది. అమ్మా మేమేమని చెప్పుకోవాలమ్మా, మాకు ఒక్కైతే లేదు. మా అమ్మ ముసలామె, మాకు అన్నదమ్ములు లేదు. తరచూ ఎక్కడొకక్కడ జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ కోసం కట్టుకున్న భర్తని చంపడము, లేకపోతే తల్లిదండ్రులను హతమార్చినటువంటి చూస్తూనే. ఇలాంటివి ఎప్పుడు చూడలేదమ్మా. భర్తను చంపించిరు, ప్రియునితో చేసి ప్రియుని చంపడం అని, భార్య భర్తను చంపిండని, అత్తమ్మమ్మలు చంపారు, ఇట్లాంటివి విన్నాం. కానీ తల్లిని చంపిన బిడ్డని మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అమ్మ. దాన్ని కూడా చంపేరమ్మ, వద్దు మాకు అది. మాకు కూడా ప్రాణభయం ఉందమ్మా. అది ఏం చేస్తుందో మాకు తెలియదమ్మా. మాకు కూడా ప్రాణభయం ఉంది. నాకు ధైర్యం కూడా లేదు మేడం మాట్లాడటానికి. మా అమ్మ వస్తుంది, మా అమ్మకి ఏం చెప్పాలి మేము? అమ్మా అక్కని కోల్పోయారు. కన్న కూతురే తల్లిని ప్రేమకు అడ్డొస్తుందని హతమార్చినటువంటి ఘటనతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తీసుకువచ్చాము, కానీ కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు, ఆ తర్వాత మారుతుంది అనుకున్నాము, కానీ తల్లిని హతమార్చింది, కఠినంగా శిక్షించాలి. ఇప్పటి వరకు ప్రియుడి కోసం భర్తను చంపినటువంటి ఘటనలు చూసాము, కానీ కన్న కూతురే తల్లిని హతమార్చినటువంటి ఘటన ఇదే మొదటిసారి అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, జీడిమెట్ల పోలీస్ స్టేషన్. అమ్మా నువ్వు ఎట్లా ఊహించుకోలేదే అమ్మో.